అందరికీ నమస్కారాలు. నిన్న సాక్షి లైవ్ షో కమ్యూనిటీ లైవ్ షోలో ఒక డిబేట్ జరిగిన సందర్భంలో ఆ వీడియో యూట్యూబ్ వీడియో ఓనర్ అంటే ఎవరు కృష్ణరాజు అనే ఒక జర్నలిస్టు రాజధాని అమరావతి మహిళల గురించి అతను చేసిన కామెంట్లు అనేది ఒక సభ్య సమాజం స్త్రీ సమాజం సిగ్గుతో తల ఉంచుకోవాలి. అది వాళ్ళంత తీవ్రమైన అవమానాలకు గురి చేశాడు. ఇదే కొమ్మినేని శ్రీనివాసు ఆనందపడతా లోపల ఆనందపడతా పైకి ఏదో నటిస్తా ఇతను హావభావాలు అవన్నీ కూడా మహిళా లోకాన్ని చాలా అవమానించినట్టు అవుతుంది. ఇదే కొమ్మినేని శ్రీనివాసు మన 3 రోజుల నాడు లక్ష్మీపార్వతిని ఎవరో రాజుగారు ఏదో భర్తని విడాకులు ఇవ్వకుండా వచ్చేసి ఇంద్రామరావు జీవితంలో ప్రవేశిస్తుంది అనగానే సిగ్గు లేదని అగ్రహుడు అయిపోయాడు ఇదే కొమ్మినేని శ్రీనివాసు. మరి ఆ బుద్ధి ఏమైంది శ్రీనివాస్ అనేవాడికి? వయసు పెరిగింది, జ్ఞానాలు లేవు. వీళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ డబ్బులు తీసుకోవటం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం ఏ మాట పడితే ఆ మాట మాట్లాడటం, ఈ నేరం అనేది క్షమించరానిది నేరం. ఇది సామూహికంగా ఒక మహిళ ఒక ఏరియా మొత్తాన్ని వేశ్య ప్రాంతం అని అనడం అనేది ఒక మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని వీళ్ళు దిగజార్చినట్టు మాట్లాడారు. వీళ్ళు ఎలాంటి శిక్షకైనా వీళ్ళే అర్హులు. వీళ్ళకి ఎలాంటి శిక్ష చేసినా ఆ శిక్ష తక్కువ అవుతుంది. బొంబాయి లాంటి మహానగరంలోనే ఒక రోన్ రెడ్ లైట్ ఏరియా అంటూ ఒక ఏరియా ఉంటుంది. దానివల్ల మా బొంబాయికి వచ్చిన ఇదేం లేదా ఇండియాలో ఇవాళ కూడా పెద్ద రాజధాని, పెద్ద సిటీ, ఆర్థిక రాజధాని కింద విరాజిల్లే బొంబాయి నగరం అలా విరాజిల్తుంటే వీళ్ళు ఇలాంటి ఒక పాయింట్ను దాన్ని రేజ్ చేసి అమరావతి మీద విషం చిమ్మటం అనేది ఇలా అలవాటు అయిపోయింది. డబ్బులు తీసుకోవటం, అమ్ముడు పోవటం, డబ్బులు ఇచ్చిన వాళ్ళే తృప్తిపరచడం కోసం ఇష్టమైనట్టు మాట్లాడడం, ఇలాంటి వాళ్ళకి ఇది తగదు. ఆ కొమ్మినేని శ్రీనివాస్ అనేవాడు వాడి జీవితం వల్ల నిలువెల్ల విషయం మనసులోనే ముఖంలోనే అతని విషయం కనపడతా ఉంటుంది. అతను ఇంత పెద్ద మాట మహిళలు అంటున్నారంటే అది మన కుటుంబంలో కూడా మహిళలు ఉంటారు. అందరూ వేసీలనే పదం మాట్లాడడం అంటే అసలు పోక్సో చట్టం ప్రతి ఒక్క మహిళ ఒక కేసు పెట్టి అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మహిళలు ప్రతి వాళ్ళు వీళ్ళ జీవితకాలం బయట రాకుండా చేయాలి. వీళ్ళని వీళ్ళు మదం కొట్టుకుంటున్నారు. వీళ్ళు అవినీతి సొమ్ము సంపాదించడం, అది వీళ్ళ మీద ప్రజల మీదే మళ్ళీ వాళ్ళ భావజాలను రుద్దటం, ఇది ఒక ఆనవాయితీ కింద మారిపోయింది ఆంధ్ర రాష్ట్రానికి. ఇది ఒక దౌర్భాగ్య క్రీడ, విషపు సంస్కృతి, విషపు జాతి అనేది ఒకటి ఆంధ్ర మీద పంజాబ్ విసురుతుంది. అందులో వీళ్ళంతా అమ్ముడుపోయిన వ్యక్తులు. వీళ్ళు అమ్ముడుపోయింది వీళ్ళు అమ్ముడుపోయి ఎదుటోళ్ళు మంచోళ్ళు కాదని చెప్పడం. అసలు అమరావతి రాజధాని అయితే వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి? అసలు వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి? అమరావతి రాజధాని అయ్యి ఏదన్నా 4 కంపెనీలు వచ్చి 4 ఉద్యోగాలు వస్తే వీళ్ళకి ఎందుకు వీళ్ళ ఎంత అక్రోస్తానం, ఏడుపు కొట్టుతానం వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి వాళ్ళ పై ఉన్న వాళ్ళ భావజాలం అది. వాళ్ళకి ఇది ఇష్టం లేదు, ఇది ఎడారిలాగానే ఆంధ్ర అనే శ్మశానంలాగా ఉండాలి. వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇస్తారు. ఆ కృష్ణరాజు అనేవాడు వాడికి వయసు కూడా 70 ఏళ్ళ దాకా కనపడుతున్నారు. 70 ఏళ్ళు ఉంటాయి. వాడికి అన్నం తింటున్నాడు, గడ్డి తింటున్నాడు. ఒక వేసి అని ఒక మహిళను సంబోధించడం అంటే ఆ మహిళని నిలువున నరికేసినట్టు. అది ఆ జ్ఞానం కూడా లేదు. వీడి కుటుంబంలో అతని కుటుంబంలో ఒక మహిళని ఎవరైనా కించిపరిస్తే తట్టుకుంటాడా? వాడికి వయసు వచ్చింది, బుద్ధి జ్ఞానం వాడికి ఏం లేదు. డబ్బులు అమ్ముడు పోవటం, ఆ డబ్బులు కోవటం, ఎంత నీచానికైనా దిగజారి ఎదుటోళ్ళు మంచోళ్ళు కాదంటాం. ఇది ఒక రకమైన విషపు క్రీడకి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు విషపు క్రీడకి బలైపోతున్నారు. ప్రజలు కూడా తెలుసుకోవాలి. వీళ్ళు విషపు జాతులు ఇవన్నీ. వీళ్ళు ఎవ్వరూ మనం డెవలప్ అవటానికి, మనం అభివృద్ధిలో రావడానికి వీళ్ళకి ఇష్టం లేదు. అసలు వీళ్ళకి ఇష్టపడే వాళ్ళు అయితే అమరావతి అయితే ఏదైనా వాళ్ళ తగిన సలహాలు సూచనలు ఇస్తే ఇది మంచిది కాదు, ఇది చేయండి, ఇది చేయలేదు. అసలు అమరావతి అవ్వకూడదు, ఏది అవ్వకూడదు. వీళ్ళకి ఏదైతే అది దానికి విషయం చెమ్మటం, డబ్బులు తీసుకోవడం, అవతల అమ్ముడు పోవటం, దాని గురించి నెగిటివ్ ప్రచారం చేయటం. వీళ్ళకి ఎలాంటి వాళ్ళకి తగిన శిక్ష చేయాలి. వీళ్ళకి మేము ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాం వీళ్ళ మీద. వీళ్ళు ఒక్కొక్క మహిళ ఒక్కొక్క కేసు పెట్టేళ్ళని, వీళ్ళు ఒక్కొక్క మహిళ ఒక్కొక్క 60 రోజులు 70 రోజులు, ఒక్కొక్క కేసుకు ఒక్కొక్క 70 రోజులు జైలు చేపిస్తారు. వీళ్ళు జీవితాంతం జైల్లో ఉండాలి. ఇలాంటి తప్పుడు కోతలు ఉంటున్నందుకు ఈ రకంగా ఆంధ్ర ప్రజలందరూ తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నిన్న డిబేట్లో మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజు గారితో లైవ్ షోలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడాడు. అసభ్యకర పదజాలంతో మహిళలను మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావుకి వాళ్ళ ఇంట్లో మహిళలు లేరా? ఆ కృష్ణరాజు అనే ఆయన ఇంట్లో వాళ్ళ తల్లి మహిళ కాదా? వాళ్ళ పిల్లల మహిళలు కాదా? మహిళల గురించి అంత హీనంగా మాట్లాడిన ఆ కొమ్మినేని శ్రీనివాసరావుని, ఆ కృష్ణరాజు అనే ఆయన్ని ఇద్దరూ కూడాను ఈ మహిళలకి, రాష్ట్రం మొత్తంలో ఉన్న మహిళలు, ప్రపంచ యావత్తులో ఉన్న ప్రతి మహిళకి వేశ్య అనే పదాన్ని వాడిన ఆ వేశ్యతోనే క్షమాపణ చెప్పించుకునే విధంగా ఈ కొమ్మినేని శ్రీనివాసరావుని ఈ మహిళా లోకం తరిమి కొడతారని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ఈ 11 సీట్లకు కూడా ఇంకా దిగజారిపోయే స్థితిలో, ఇంకా దిగజారుడు పదజాలంతో మీడియాతో సాక్షి ఛానల్లో మాట్లాడించటము, ఈ మహిళా లోకం తరపున ఈ మహిళా
తెలుగు మహిళ తరపున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వీళ్ళకి ఎంతటి శిక్షణ అయినా సరే వేయటానికి ప్రభుత్వాలు అన్ని విధాల మహిళల తరపున మేము ఇచ్చే కంప్లైంట్ల ద్వారా ప్రతి ఒక్క మహిళ ఖండించే విధంగా అతను మాట్లాడిన మాటల్ని ఈ జగన్మోహన్ రెడ్డి ఈ అమరావతి రాజధాని పునర్నిర్మాణం జరుగుతుంటే అతనికి ఎలా ఉందంటే రోజు తినే అన్నంలో విషం చిమ్ముతున్నట్టు ఉందన్నమాట. అభివృద్ధి చేసేస్తున్నారు, నాకు ఇంకా రేపు పేరు రాదు, నేను ఇంకా రాలేను, నాకు మనుగడ లేదు అనే భావంతో తన సొంత సాక్షి ఛానల్లో ఇలాంటి డిబేట్లు పెట్టించి దేవతల రాజధాని అయిన అమరావతిలో ఉన్న మహిళలందరినీ కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి మహిళని కూడాను ఆయన కించపరిచినట్టు మాట్లాడారు. దీన్ని ఈ తెలుగు మహిళ తరపున నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను. తీసుకెళ్ళి మన పోలీస్ స్టేషన్లో ఈ మహిళల తరపున మేము కూడా కంప్లైంట్ పెడతాము. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. నమస్కారం అండి, ప్రజలందరికీ నమస్కారం అండి. కొమ్మినేని శ్రీనివాసరావు గారు కేఎస్ఆర్ లైవ్ షోలో ఆయన జూమ్లో కృష్ణరాజు గారు అనే ఆయన్ని ఒక వ్యక్తిని ఒక విశ్లేషక ముసుగులో తీసుకుని అమరావతి రాజధాని ఉద్యమం నడిపిన మహిళలను అవనివ్వండి, ఆ ఏరియాలో ఉన్న నివాసం ఉన్న మహిళలను అవనివ్వండి, అమరావతి వేశ్యల రాజధాని అన్నట్టుగా ఆయన మాట్లాడారు. దేవుని అమరావతితో ఇది పోల్చడం ఏంటని మాట్లాడారు. ఇది చాలా ఖండించాల్సిన విషయం. ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద కానీ కృష్ణరాజు గారి మీద కానీ లెక్క అయితే వీటిని బహువచనంతో పిలవకూడదు, ఏకవచనంతో పిలవాలి. కానీ మా పవన్ కళ్యాణ్ గారు మాకు ఆ సంస్కారవంతంగా మాట్లాడడం నేర్పారు కాబట్టి వాళ్ళని బహువచనంతో పిలుస్తున్నాము. చాలా ఈయన చేసిన కామెంటు అంటే ఈయన విశ్లేషణ కావాలని ముందే స్క్రిప్ట్ పంపించి నువ్వు ఇలా మాట్లాడు, మేము ఇలా అడుగుతాము, దానికి నువ్వు తానా అంటే మేము తందానా అంటాము అన్నట్టుగా ఒక మహిళని ఆయన తల్లి ఉంది, కొమ్మినేని శ్రీనివాసరావు గారి ఇంట్లోనూ మహిళలు ఉంటారు, కృష్ణరాజు గారి ఇంట్లోనూ మహిళలు ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనూ మహిళలు ఉంటారు. ఇది చాలా ఖండించదగ్గ విషయం. ఏ పార్టీనో బోధాన్ని వేసుకుని ఆ పార్టీని ఎత్తాలని ఎదర పార్టీ చేసే మంచి పనిని, కూటమి ప్రభుత్వం చేసే మంచి పనిని నాశనం చేయాలి, లేకపోతే ప్రజల్లోకి వేరే సందేశాలు పంపించాలని గతంలో కూడా ఇలాగే చేసి అధికారంలోకి వచ్చాము, ఇప్పుడు అధికారంలోకి వస్తారనుకున్నారేమో, మీ నక్కజిత్తులని కనిపెట్టే మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేశారు. ముందు ఆ 11లో కూడా ఒకటి తీసేస్తారు. ఇది డెఫినెట్ 100%. ఈ మీరు మహిళలను కించపరిచినందుకు కూటమి తరపున మేము వెళ్ళి మా మండల పోలీస్ స్టేషన్లో, పెద్దపాడు మండల పోలీస్ స్టేషన్లో మీ కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద, కృష్ణరాజు గారి మీద కంప్లైంట్ ఇస్తాము. దీని మీద కంపల్సరీ చర్యలు తీసుకోమని మా కూటమి ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటాం. రాజధాని గురించి, ఆ పరిస్థితుల ప్రభావం గురించి తెలిసిన మనిషి, మానవత్వం ఉన్న మనిషి ఎవరు దాని గురించి మాట్లాడారు. అమరావతి అనేది అసలు హిందువులు దాంట్లో ఒక దేవత పూజింపబడిన పేరు, అది దాని పేరాలిస్టులని. రైతు ఏమన్నా ఒక గజనీమనండి, ఆ రైతు బాధ ఏంటో తెలుస్తుంది. ఏదో అనవసరమైనడు వచ్చి అనవసరమైన భాష మాట్లాడుతున్నారు. సరిహద్దుల్లో గజించడం కోసం అన్నదమ్ములు తన్నుకున్న వాళ్ళు ఉన్నారు. 33,000 ఎకరాలు ఇచ్చి ఇంకా అప్పుడు పోయారు. 40,000 ఎకరాలు ఇచ్చారు, ఇంకా రైతు ముందరకు వచ్చారు. ఎవరో వేస్ట్ మనుషులు డబ్బులు తీసుకొని డబ్బుల కోసం మాట్లాడితే కాదు. అది అట్లా మాట్లాడటం, ఆడ మనుషులను కించపెడటం, ఆ పార్టీకి ఉన్న సిద్ధాంతమే ఆడవాళ్ళని కించపెడటం అది కరెక్ట్ కాదు. అది ఎవరు మాట్లాడినా 100కి 100 పాళ్ళు తప్పు. పోలీసుకి కంప్లైంట్ ఇస్తాం. అది తీసిన మాట చాలా తప్పు మాట మాట్లాడారు. అందరికీ ఆడపిల్లలు ఉన్నారు, అందరికీ భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఆ మాటలు అనేది అసలు అలవాటు అయిపోయింది. పైనుంచి ఉన్న ఇదే ఆయనే మాట్లాడేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారికి 3 ఉన్నారు, ఆడికి 7 ఉన్నారు. రాజకీయంగా అవసరమైన మాట్లాడి చేసిన పనులు, అభివృద్ధులు వాటి గురించి మాట్లాడుకోవడంలో తప్పులేదు. ఏమీ చేయలేక ఈ చేతగాని మాట్లాడినారు.